బ్రేకింగ్ న్యూస్ చూసిన మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. 60 మంది మావోయిస్టులతో కలిసి సరెండర్ అయ్యారు మల్లోజుల స్వగ్రామం పెద్దపల్లి. 30 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు మల్లోజుల వేణుగోపాల్. ఆయన లొంగిపోయారు. ఆయనతో పాటుగా దాదాపుగా 60 మంది మావోయిస్టు ముఖ్య నాయకులు, మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరించే వాళ్ళు అందరూ కూడా లొంగిపోయారు. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయారు. ఆయనతో పాటుగా మరో 60 మంది కూడా లొంగిపోయారు. గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు మల్లోజుల. దీంతో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు న్యూస్ రూమ్ నుంచి. నగేష్, మావోయిస్టు కీలక నేత మల్లోజుల లొంగిపోయారు. సో ఆయన లొంగిపోవడానికి గల కారణాలు ఏమి దోహదపడ్డాయని చెబుతున్నారు? బిగ్ ఇష్యూ అంటే మావోయిస్టు పార్టీ మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోతున్నాడని చెప్పి మనం 11 రోజుల క్రితమే మల్లోజుల వేణుగోపాల్ పార్టీని వీడుతున్నాడు, పార్టీని వ్యతిరేకిస్తున్నాడు, పార్టీ అగ్రనేతలందరి ఎన్కౌంటర్ వెనుక మల్లోజుల వేణుగోపాల్ ఉండడని చెప్పి మనం డైరెక్ట్గానే వేశాం. కానీ కొంతమంది మాజీ మావోయిస్టులు ఈ వార్తను వ్యతిరేకించారు. ఈ వార్త నిజం కాదు. మల్లోజుల వేణుగోపాల్ నికార్సైన వ్యక్తి, మావోయిస్టు పార్టీకే తన జీవితాన్ని అంకితం చేశాడు. తన తల్లి చనిపోయిన రోజు కూడా పెద్దపల్లి జిల్లాకు రాలేదు. తన తల్లికి ఒక లేఖ కూడా రాశాడు. దాదాపుగా 12 పేజీల లేఖ రాసి తన తల్లి మరణానికి చింతిస్తూ తన అన్న కిషన్జీ ఎలా ఎన్కౌంటర్ అయిన విషయాన్ని అందులో ప్రస్తావిస్తూ, ఈరోజు నీలా దగ్గరికి రాలేకపోతున్నానమ్మా, నా జీవితం అంతా మావోయిస్టు పార్టీకి అంకితం చేశాను, నా జీవితం ఇక్కడే మావోయిస్టు పార్టీకే జీవితాన్ని పూర్తిగా ఇక్కడే అంతం చేసుకుంటానని చెప్పి ఆ లేఖలో పేర్కొన్నాడు. కానీ అదే మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అయిన తర్వాత పార్టీ చీఫ్ పదవి కోసం తాను కూడా కొట్లాడాడు. కానీ కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతిని మావోయిస్టు పార్టీ చీఫ్గా కేంద్ర కమిటీ ఎన్నుకుంది. ఈరోజు తిప్పిరి తిరుపతి మావోయిస్టు పార్టీ చీఫ్గా ఉన్నాడు. తను అస్త్ర సన్యాసం చేస్తామని చెప్పి చాలా విషయాల్లో ఒక లెటర్ని కూడా బయటకు పంపించాడు. పూర్తిగా మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసి రాజకీయంగా వాళ్ళు పోరాడాలని చెప్పి మల్లోజుల వేణుగోపాల్ ఆ లేఖలో పేర్కొన్నాడు. అంతకుముందే దాదాపుగా 30 పేజీల లేఖను కూడా ఒకటి విడుదల చేశాడు. మావోయిస్టు పార్టీకి సంబంధించి తాను ఎందుకు వ్యతిరేకిస్తున్నాను, మావోయిస్టు పార్టీని పూర్తిగా తాను ఎందుకు విస్మరిస్తున్న విషయాన్ని కూడా అందులో పేర్కొన్నాడు. మొత్తానికైతే మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు అనేది మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ అనేది ఒక రకంగా చెప్పుకున్నా కూడా అదే మావోయిస్టు పార్టీని తీవ్రంగా నష్టం చేకూర్చడని చెప్పి ఆరోపణలు మల్లోజుల వేణుగోపాల్ పైన ఉన్నాయి. తెలంగాణలోనే లొంగిపోతాడని చెప్పి మనం అనుకున్నాం. కానీ తన భార్య తారక్క గత సంవత్సరం లొంగిపోయింది గడ్చిరోలి పోలీసులు ఎదుట. ఇదే మళ్ళీ సంవత్సరం తర్వాత మల్లోజుల వేణుగోపాల్ తాను దాదాపుగా మొత్తం 61 మంది అంటే 60+1తో పాటు లొంగిపోయాడు. రాహి దళం పేరిట తనతో పాటు దీప అలాగే వివేక్ ఎస్జెడ్సి ఇద్దరు కమిటీ మెంబర్లు మొత్తం 10 మంది పైన కూడా 10 లక్షల రివార్డు ఉంది. ఈయన ఒక్కడి పైన మాత్రం గడ్చిరోలి ఆ ప్రాంతంతో పాటు తెలంగాణలో కలిపి 2 కోట్ల రివార్డు మల్లోజుల వేణుగోపాల్ పైన ఉంది. 3 దశాబ్దాల పాటు మావోయిస్ట్ పార్టీలో ఉండి మొత్తానికైతే అంటే తను పీడిత ప్రజల కోసం పోరాటాన్ని సాగించిన మల్లోజుల వేణుగోపాల్ తన అన్న కిషన్జీ వీళ్ళిద్దరు కూడా పార్టీ ప్రస్థానంలో కీలక దశ పోషించారని చెప్పచ్చు. కిషన్జీ కలకత్తా నుంచే డైరెక్ట్గానే పోలీసులకు చాలా సందర్భాల్లో సవాల్ విసిరాడు. డైరెక్ట్గానే ల్యాప్టాప్ దగ్గర పెట్టుకొని మీడియాకు కూడా ఇంటర్వ్యూలు చాలా సందర్భాలు ఇచ్చిన పరిస్థితి. తదుపరి పోలీసులు ట్రాక్ చేశారు. కిషన్జీ ఎన్కౌంటర్ అయ్యాడు. కిషన్జీ ఎన్కౌంటర్ అయిన తర్వాత మల్లోజుల వేణుగోపాల్ కేంద్ర కమిటీ సభ్యునిగానే కొనసాగుతున్నాడు. అలాగే మోడం బాలకృష్ణ కావచ్చు, మిగతా చాలామంది సభ్యులతో పాటు మల్లోజుల వేణుగోపాల్ పైన కూడా చాలా కేసులు ఉన్నాయి. దాదాపుగా 50-60 పైన కేసులు ఉన్నాయి. తను చాలా సందర్భాల్లో పోలీస్ స్టేషన్ల పైన దాడులు చేయడం కావచ్చు, అలాగే మందు పాత్రలు పేర్చడంలో కూడా మల్లోజుల వేణుగోపాల్ సిద్ధాస్తుడు. కరీంనగర్ జిల్లా మంగపేట గ్రామానికి చెందిన మల్లోజుల వేణుగోపాల్ బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి. అదే బ్రాహ్మణ కులం ఆధిపత్యంతో తిప్పిరి తిరుపతి ఎస్సీ కులానికి చెందిన వ్యక్తికి ఎలా సెంట్రల్ అంటే ఎలా పార్టీ చీఫ్ పదవి ఇస్తారని చెప్పి పూర్తిగా వ్యతిరేకించిన పరిస్థితి. ఓవరాల్గా చూస్తే మల్లోజుల వేణుగోపాల్ తనకు పార్టీ చీఫ్ రాలేదనే
చాలామంది ఎన్కౌంటర్ వెనుక ఉన్నాడని చెప్పి ఆరోపణలు వచ్చాయి. నమ్మల కేశవరావు కావచ్చు, మోడెం బాలకృష్ణ కావచ్చు, మిగతా ఓవరాల్ కేంద్ర కమిటీ సభ్యుల వెనుక ఉన్నాడని చెప్పి ఆరోపణలు వచ్చిన పరిస్థితి. రైట్ నగేష్, మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడం అనేది డెఫినెట్గా ఒక పెద్ద దెబ్బ ఒకటైతే, ఆయన రాసినటువంటి లేఖ ముందు అసలు మల్లోజుల మావోయిస్టు పార్టీలో ఎంత కలకలం సృష్టించింది, ఆ రెండు వర్గాల చీలికకు ఆ లేఖ ఎట్లా కారణమైంది ఒకటైతే, తన భార్య ఒక 1 year బిఫోరే లొంగిపోయిన తర్వాత తన భార్య లొంగిపోయింది కాబట్టి ఇంకా నేను కూడా లొంగిపోదామన్నటువంటి ఆలోచనకు అప్పుడే మల్లోజులో వచ్చినట్టుగా ఏమన్నా చెబుతున్నారా? అంటే గతంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ డైరెక్ట్గానే ప్రకటించాడు, మల్లోజుల వేణుగోపాల్ తమకు టచ్లో ఉన్నాడు, ఏ రోజైనా లొంగిపోవచ్చు అని చెప్పి ఆ రోజు చెప్పాడు. కానీ అప్పటి నుంచి ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది. మల్లోజుల వేణుగోపాల్ భయంతో తన దగ్గరున్న ఆయుధాలన్నీ వీడి మావోయిస్టు పార్టీకి అప్పచెప్పాడు, బయటకు వచ్చాడు. జనజీవన స్రవంతిలోనే ఒక పట్టణ ప్రాంతంలో తలదాచుకున్నట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తనకు అనుకూలంగా ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా చాలా లేఖలు విడుదల చేశాడు. అంటే గడ్చిరోలి కానీ, ఆ చుట్టుపక్కల రాయ్పూర్ కానీ, ఆ ప్రాంతాల నుంచి కూడా మల్లోజుల వేణుగోపాల్ జనజీవన స్రవంతిలోకి ఆయుధాలు వీడి మావోయిస్టు పార్టీలో ఉన్న నేతలు రావడం కరెక్టే అంటూ కూడా చాలా లేఖలు విడుదల చేశాడు. నిన్నటికి నిన్న సీకాస పేరు మీద ఒక లేఖ విడుదలైంది, అశోక్ పేరు మీద విడుదలై మల్లోజుల వేణుగోపాల్ పార్టీకి తీవ్ర అన్యాయం చేశాడు, మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్టు పార్టీ ద్రోహి అని చెప్పి నిన్ననే లేఖ విడుదలైంది. ఇవాళ మల్లోజుల వేణుగోపాల్ అఫీషియల్గా గడ్చిరోలి పోలీసుల ముందట లొంగిపోయిన పరిస్థితి. భారీ ఎన్కౌంటర్ తర్వాత మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్గానే కేంద్ర హోంశాఖ తీసుకుంటుంది. అమిత్ షా కూడా ప్రత్యేకంగా కేంద్ర కమిటీ సభ్యుల ఎన్కౌంటర్ పైన దృష్టి సారించాడు. ఎందుకంటే నమ్మాల కేశవరావు ఎన్కౌంటర్ సమయంలో కానీ, మోడెం బాలకృష్ణ ఎన్కౌంటర్ సమయంలో కూడా డైరెక్ట్గా ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా లాంటి వ్యక్తులే మావోయిస్టు పార్టీ పైన విజయం సాధించామని చెప్పి చెప్పుకొచ్చారు. నెక్స్ట్ అంటే ఆపరేషన్ కగార్ నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పుకొస్తున్న ఈ క్రమంలో అగ్రనేతల లొంగుబాటు కావచ్చు, ఎన్కౌంటర్ కావచ్చు, పార్టీకి అయితే తీవ్ర నష్టం చేస్తుందని చెప్పచ్చు. కానీ కొంతమంది మావోయిస్టులు మాత్రం మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు అనేది వ్యతిరేకించారు. కానీ మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి మనము గత 11-12 రోజుల క్రితమే మనం టీవీలో వేశాము. అది తెలంగాణలోనే లొంగిపోతారని చెప్పి మనం చెప్పాం. కానీ అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా పోలీసులతో సంప్రదింపులు జరుగుతున్న వ్యవహారంలో కూడా కొంత ఇష్యూ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయినట్టుగా ఆఫీసులకు వచ్చింది. జంపన్న గారు నమస్తే అండి. నమస్తే అండి. నేనేం చూడలేదు. అంటే జనరల్గా మనం ఒక చిన్న విషయం అంటే మేము గతంలో ఒక వార్త వేసిన సందర్భంలో కూడా లొంగుబాటు అనేది కరెక్ట్ కాదనేది మీరు చెప్పారు. నేను 25 days నుంచి సరెండర్ ప్రచారం అవుతుందో అది ఫేక్, అది కొంతమంది కాన్షియస్ ప్రచారం అనే విషయం ఇప్పటి వరకు చెప్పిన. అంటే జరగొద్దని ఏం లేదు, అంటే ఏమీ జరగదని నేనేం చెప్పడం లేదు. కానీ ఉన్న విషయాలు వాస్తవ విషయాలపైన మాత్రమే విశ్లేషణ చేయాలి తప్ప అవాస్తవ విషయాలు అంటే వాస్తవాలు అవాస్తవాలనే సంగతి కాదు. కొన్ని ఇన్పుట్స్ కూడా కొంతమంది వ్యక్తులకు వస్తుంటాయి. ఈ క్రమంలోనే మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు అనేది మేము డైరెక్ట్గా టీవీలో వేశాం. వేయచ్చు, మీరు వేసినప్పటికీ టీవీలో వేసిన అంత మాత్రాన 20 ఛానల్లో పుట లేదా ఎక్కడో ఎవరో మాట్లాడినంత మాత్రాన అవి వాస్తవాలు కావదని అనేక సందర్భాల్లో రుజువైన దానికి గుర్తు ఏంటంటే గతంలో గణపతి సరెండర్ అని చెప్పి స్టేట్ అండ్ నేషనల్ న్యూస్ చాలా రాశారు. నేను అది రాంగ్ అని చెప్పాను. నేను రాంగ్ అని చెప్పిందే రుజువైంది, నేను చెప్పిందే రుజువైంది. అనేక సందర్భాలు నేను అబ్బాయి ఫేక్ లెటర్ అంటే అది వాస్తవం చెప్పిన తర్వాత, అబ్బాయి సరెండర్ కోవర్ట్ అంటే అది ఫేక్ అని చెప్పిన తర్వాత, ఏవైతున్నాయో పార్టీలో బట్టి ఏమున్నాయి ఏంటి అనే విషయం నేను చెప్తూనే ఉన్నా అనేక సందర్భాల. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆయన లొంగిపోడు అనేది నేను ఏమంటలేదు. ఎందుకనంటే ఆయన ఆల్రెడీ చెప్పిన విషయం ఏంటంటే ఆర్మ్డ్ స్ట్రగుల్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు, ఇప్పుడు విరమించాలన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు నా నేపథ్యంలో కూడా ఏమైనా జరగవచ్చు. అంటే మల్లోజుల వేణుగోపాల్ పైన తీవ్ర ఆరోపణ ఏంటంటే నిన్న కూడా శ్రీకాస ఒక లెటర్ విడుదల చేసింది. మల్లోజుల వేణుగోపాల్ తీవ్ర ద్రోహం పార్టీకి చేశాడు, ద్రోహి అనే ముద్ర వేసుకొని లొంగిపోయాడు అనేది ఆరోపణ. అది చాలా ఫేక్. అది ఇక్కడ ఏంటంటే కొంతమంది బయట నేనేమంటున్నట్టు అది పార్టీకి సంబంధం లేదు. 100% ఫేక్. 100% ఫేక్ చెప్తున్నది. దాని మొత్తం రైటింగ్ చూసినప్పుడు అది ఏమాత్రం పార్టీ లోపల నాయకులు అంటే వాళ్ళు ఎవరు ఇయ్యరు. అది ఏమాత్రం కూడా అది ఇక్కడ తెలివి లేని దద్దమ్మలు కొంతమంది రాసిన స్టేట్మెంట్ తప్ప అది మావోయిస్ట్ పార్టీకి సంబంధించింది కాదు. అది
దాన్ని అందరూ వేసుకుంటారు, మీడియాలో వేసుకుంటారు, అన్ని ఛానల్లో కూడా ముందు ఉండాలని వేసుకుంటారు. అది తెలియజేయడం ఏంటంటే నిజం అనుకుంటారు. అందులో ఏమున్నది? అంటే చాలా ఎన్కౌంటర్ల వెనుక మల్లోజుల వేణుగోపాల్ పాత్ర ఉందని ఆరోపణ. చాలా అట్టర్లీ రాంగ్ అది. చాలా ఎవడన్నా 50 ఏళ్ళు పనిచేసినోడు కోవర్టు ఉంటాడా? ఓకే, బుద్ధి ఉండాలి కదా. బుద్ధున్న స్వార్థపరుడైతే ఉంటాడు. 50 ఏళ్ళు పనిచేసినోడు దొంగ అవుతాడా? ఎవడైండు? ఎవడో 6 నెలలు 3 నెలలు ఉంటే ఎవడో ఒకడైండు. 100 మంది లోపల ఒక్కడో ఇద్దరు అయితే దాన్ని పట్టుకొని పుత్తగానే అది ప్రచారం చేయడానికి ఎవరికి తెలుసు? ఓకే, ఈ ప్రచారం చేసినట్టు ఎవరికి తెలుసా? అరే 50 ఏళ్ళు అన్ని వదులుకొని పని చేసేటోని పట్టుకుని నువ్వు అది మాట్లాడితే ఇంకెవడు పని చేయాలి? అవును, ప్రతివాడు అంటే ఎవరిపైన విశ్వాసం లేకుండా. అవును. అంటే ఈరోజు మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటుకు సరెండర్ కావచ్చు, ఏమైనా కావచ్చు. సరెండర్ అయిన వాళ్ళందరూ కాదు, 90% చెప్తున్నా, 90% సరెండర్ అయిన వాళ్ళు కొంతమంది ప్రజల గురించి మావోయిస్ట్ సిద్ధాంతాన్ని వదలొచ్చు కాక ఏవో కొన్ని వాళ్ళకి తెలిసిన ప్రజల్లో రకరకాల ఇష్యూలు ఉండొచ్చు మీరు అన్నట్టుగా. వాళ్ళేమి దోపిడిదారులు కారు, వాళ్ళు దొంగలు కావాలి. అట్లా మాట్లాడితే మావోయిస్ట్ పార్టీ రాగానే అప్పటిదాకా మంచోడు రాగానే దొంగ అవుతాడా, చెడ్డడు అవుతాడా? 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నాడు, అది మాట్లాడాలి కదా. ఎవడో వాడు కోపంతో ఏదో మాట్లాడతాడు. అంటే ఈరోజు లొంగుబాటుకు ప్రధాన కారణం ఏముండొచ్చు? ఎందుకంటే మీరు కూడా సీనియర్గా చాలా మందితో పనిచేశారు, మీకు కూడా వేణుగోపాల్ పార్టీలో కూడా టచ్ అయి ఉంటాడు రెగ్యులర్గా. లేదు, ఇప్పుడు నాకు తెలిసి అందులో ఎన్నోళ్ళు ఎవరైనా వాళ్ళు ఎవరైనా తిరుపతి కావచ్చు, దేవుజీ కావచ్చు, గణపతి కావచ్చు, లేదా సత్యన్న కావచ్చు, లేకపోతే చంద్రన్న కావచ్చు, ఎవరైనా వాళ్ళ లైఫ్ 40-50 ఏళ్ళ నుంచి వాళ్ళు పనిచేస్తుండ్రు ప్రజల కోసం. వాళ్ళు ఒక ఉన్నతమైన త్యాగాన్ని చేస్తుండ్రు. 2 అభిప్రాయాలు, సాయుధ పోరాటం కొనసాగించాలా, సాయుధ పోరాటం విరమించాలన్నది 2 అభిప్రాయాలు. 2 అభిప్రాయాలు నేను ఎట్లా చూస్తానంటే, నేను ఇది రాంగ్, ఇది అవుట్ డేటెడ్ అనే విషయాన్ని ఎన్నడో చెప్పిన 7 ఏళ్ళ కింద చెప్పిన. నేను అవుట్ డేటెడ్ అని చెప్పిన. నేను నన్ను కూడా కొంతమంది అన్నారు, కానీ నేను స్పష్టంగా నేను చెప్తున్నా, శాస్త్రీయంగా నేను విశ్లేషించి చెప్తున్నా. నేను ఈ 2 అభిప్రాయాలు కూడా మావోయిస్టు పార్టీలో కూడా సాయుధ పోరాటం చేసే వాళ్ళను కూడా వాళ్ళ యొక్క తాగానే నేను ఎత్తిపడతా. కానీ సైన్స్, సామాజిక సైన్స్ ఏదైతుందో, మార్క్సిజం అనేది సామాజిక సైన్స్. తర్వాత ఇవాళ భారత పరిస్థితులు ఏంటి, రెండింటిని బట్టి ఇవాళ సాయుధ పోరాటం చెయ్యాలన్నా లేదా అనేది ఏందో నా అభిప్రాయం చెప్తున్నాను. కానీ నా అభిప్రాయం వేరు, ఒక ప్రజాస్వామికమైన అభిప్రాయం అనేది ఉందో వాళ్ళు ఏదైనా వాళ్ళు ఎంచుకోవచ్చు. అది సాయుధ పోరాటం చేసే వాళ్ళకి రైట్ ఉంది, విరమించేటోళ్ళకి రైట్ ఉన్నది. విరమించేటోడు చెడ్డోడు కాదు, ద్రోహి కాదు. పోరాటోళ్ళు అంటే సాయుధ పోరాటంగానే తుపాకులు పట్టుకోగానే ఇక వాళ్ళే మొత్తం సమాజాన్ని మారుస్తారని కూడా కాదు. ఓకే అండి, ఓకే. ఈ 2 వేరు విషయాలు. ఓకే అండి, థ్యాంక్ యూ జంపన్న గారు, థ్యాంక్ యూ. చాలా తక్కువ జ్ఞానంతో ఎవరు మాట్లాడతాడు. ఓకే అండి, ఓకే రైట్. మొత్తానికైతే మావోయిస్టు పార్టీ రకరకాల ఇష్యూల పైన లొంగుబాటు జరుగుతుందని చెప్పి జంపన్న చెప్తున్నారు. గతంలోనే తాను కూడా పార్టీ వ్యతిరేక విధానాలకు సంబంధించి, ఎందుకంటే ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పి చెప్పుకొచ్చానని చెప్పుకొచ్చారు. చాలా సందర్భాల్లో అందరూ ద్రోహులు కాలేరు. 50 ఏళ్ల పాటు పార్టీలో ఉన్న మల్లోజుల వేణుగోపాల్ ద్రోహి ఎలా అవుతాడు, తన ఆలోచనలకు అనుగుణంగానే పార్టీలో నుంచి బయటకు రావచ్చు అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో మొత్తానికైతే మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు తర్వాత గాదే ఇన్నయ్య కూడా ప్రస్తుతం మన లైన్లో. నమస్తే అండి. నమస్తే. మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటుని ఎట్లా చూడొచ్చు? అంటే ఇక ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన చాలా రోజులుగా బయటకు వస్తాడనేది టీవీ ఛానళ్ళ ద్వారా కావచ్చు, మీడియా పత్రికల ద్వారా కావచ్చు మనందరం చూస్తాం. అది మొట్టమొదటిగా బిగ్ టీవీ బ్రేకింగ్ కూడా చేసింది కాబట్టి దాంట్లో వాస్తవం ఉండొస్తేనే మేము మొదటి నుంచి కూడా మేము కూడా అభిప్రాయపడ్డాము. ఆయన రాసిన లేఖలు ఏవైతే ఉన్నాయో అది ఫస్ట్ 2 పేజీలు సెప్టెంబర్ 16, 17వ తేదీలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో ఆయన అనేక విషయాలని, మరీ ముఖ్యంగా ఆయన ఏ పార్టీలో అయితే పనిచేసిండో, ఏ నిర్మాణాలు అయితే పనిచేసిండో, ఏ పందాన్ని అనుసరించి అయితే పనిచేసిండో, ఆయన మామూలు మనిషి కాదు. ఆయన దాదాపుగా 1980-82 నుంచి ఇప్పుడు 2025 వరకు ఒక సుదీర్ఘ ప్రయాణంలో ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక మందిని ఎదిగిస్తూ అనేక మందికి రాజకీయ పరమైన పార్టీ లైన్ పందాకు సంబంధించిన విషయాలన్నీ కూడా బోధించినోడే, రాసినోడే. ఆయన ఇప్పుడు బయటకు వచ్చే వరకు కూడా, అంటే ఎప్పుడైతే పార్టీ నుంచి ఆయన మొత్తంగానే డిటాచ్ అయ్యిండు అప్పటి వరకు కూడా ఆయన ఆ ప్రాంతంలో సిఆర్పి సెక్రటరీగా, సెంట్రల్ రీజియన్ బ్యూరో సెక్రటరీగా ఆయన పనిచేసిండు. అయితే మా అందరి అభిప్రాయం ఏంటంటే ఆయన ఒక సెంట్రల్ బ్యూరో సెక్రటరీగా ఉండి పోషించిన పాత్ర ఆయన ఇప్పుడు రాస్తున్నటువంటి అనేక రకాల
విషయాలు ఏవైతున్నాయి 50 సంవత్సరాల నక్సలైట్ ఉద్యమం, పీపుల్స్ వారు, మావోయిస్ట్ పార్టీ ఉద్యమం ఏది మొత్తంగా కూడా రాసినా మీరు అన్నట్టు కరెక్టే. 4 దశాబ్దాల తన పోరాట ప్రస్థానంలో ఈరోజు ద్రోహి అనే ఒక ముద్ర వేయించుకొని లొంగుబాటుకు వెళ్ళడం అనేది చాలామంది చర్చనీయాంశంగా పేర్కొంటున్నారు. అది చాలా విచారకరమైంది, చాలా బాధాకరమైంది. మేమైతే చాలా బాధపడుతున్నాము. మేమే కాదు, నిజంగా ఆమె తల్లి మధురమ్మ గినక ఉండుంటే, బతికే ఉండుంటే ఈరోజు ఆమె గుండె లవిసేలాగా ఏడ్చేది అనిపిస్తుంది మాకైతే. అవును, మధురమ్మకు రాసిన 30 పేజీల లేఖలో కూడా తన జీవితమే మావోయిస్టు పార్టీకి అంకితం, చచ్చినా బతికినా ఇక్కడే అన్నాడు. అదే మల్లోజుల వేణుగోపాల్ ఈరోజు లొంగుబాటుకు ముందుకు రావడం అనేది చాలా కారణాలు ఉండి ఉండొచ్చు. కానీ మావోయిస్టు పార్టీ చీఫ్ పదవి ఇవ్వకపోవడమే లొంగుబాటుకు కారణమైందంటారా? అంటే అదొక్కటే నేనైతే అది కారణంగా అయి ఉండకపోవచ్చు. అనేక కారణాలు ఆయన రాసినటువంటి దాదాపుగా ఆయన సంవత్సరంన్నర కాలంగా ఇటువంటి తిరోగమన ఆలోచనలో ఉన్నాడు అనేది ఆయన లెటర్ల ద్వారా ఆయన 22 పేజీలు కావచ్చు, 5 పేజీలు కావచ్చు, ఇంకా బయటికి రాని ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. ఆ పార్టీలో జరిగినటువంటి ఆ చర్చోపచర్చలు ఏమేమి జరిగినాయో తెలియదు. కాబట్టి ఏది ఏమైనా మల్లోజుల లాంటి స్థాయి వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడము, గందరగోళపరచడము, ప్రజలకి ఒక రకంగా ఉద్యమాన్ని, పోరాటాన్ని, భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు వాళ్ళ ఆశాజ్యోతిగా నిలిచినటువంటి అతను సింగరేణిలో కావచ్చు, లేకపోతే కరీంనగర్ జిల్లా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒక్కటని కాదు, ఆయన దాదాపు అనేక ప్రాంతాల్లో కొన్ని వందల మందికి ఆయన ప్రేరణ, కొన్ని వేల మందికి ఆయన రాజకీయాలు బోధించిండు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడము, అది కూడా మరి ఇప్పుడు అంటా ఉన్నారు, ఇప్పుడు మరి ఇంకా వాస్తవాలు తెలియదు, ఆయుధాలతోటి సరెండర్ అయినా అంటా ఉన్నారు. మరి అటువంటి కనుక జరుగుంటే మరి అది చాలా ప్రజలకి ద్రోహం చేసినట్టు. పార్టీ అనేది పక్కన పెడదాం, మావోయిస్ట్ పార్టీ, నక్సలైట్ పార్టీ ఇదంతా పక్కన పెడదాం, కానీ అమరవీరులు ఉన్నారు ఇక్కడ, ప్రజలు ఉన్నారు ఇక్కడ. అమరవీరులు, ప్రజలు ముఖ్యం. ఈ అమరవీరులకు కానీ ప్రజలకు కానీ ఆయన కంటికి రెప్పలాగా కాపాడుతూ అమరులైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన ప్రాణానికి ప్రాణంగా కాపాడినటువంటి వాళ్ళు పదుల సంఖ్యలో ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఉన్నారు. మరి అటువంటి వాళ్ళందరూ, ఆ కుటుంబాలు ఇవాళ ఇటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఎంత బాధపడతారు, ఎంత ఆవేదన చెందుతారు. ఇవాళ పెద్దపల్లి కన్నీరయ్యి ఆందోళనలో ఉన్నది. ఇలా పెద్దపల్లి ముద్దుబిడ్డ, మధురమ్మ ముద్దుబిడ్డ, భారతదేశ విప్లవానికి ఒక వేగు చుక్కగా ఉన్నాడు, భారతదేశ విప్లవానికి అనన్య త్యాగాలు చేసుకుంటూ పోతున్నది ఆ కుటుంబం. అని మల్లోజుల కుటుంబం అంటేనే భారత విప్లవోద్యమంలో గొప్ప ప్రాధాన్యత కలిగినటువంటి చరిత్ర. ఇవాళ కిషన్జీ మాకొక నాయకుడిగా పనిచేసిండు. కిషన్జీ ఆయన అమరత్వము ఎంత గొప్పగా మేము కీర్తిస్తూ ఉంటాము. ఇవాళ ఏం చెప్తాం వేణుగోపాల్ గురించి, ఏం చెప్పాలని వేణుగోపాల్ కోరుకుంటుండో. పెద్దపల్లి కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయనని కంటికి రెప్పలా కాపాడిన అమరుల కుటుంబాలు కావచ్చు, ఆయనతో సహచర్యం చేసిన వాళ్ళు కావచ్చు, బయట చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు, ఆయన రాజకీయాల్లో ప్రేరణ పొంది విప్లవోద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు ఇలా ఏడుస్తా ఉన్నారు, దుఃఖిస్తా ఉన్నారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు? చాలా మంది నమ్మలేదు మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటుకు తను సిద్ధమయ్యాడని చెప్పి మనం 15 రోజుల క్రితం చెప్పినా కూడా చాలామంది మాజీ మావోయిస్ట్ నేతలు మల్లోజుల వేణుగోపాల్ పార్టీకి చేసిన సేవల్నే కీర్తించారు, కొనియాడారు. ద్రోహం చేయడని చెప్పి ఇప్పటికి కూడా చెప్పారు. కానీ ఈరోజు లొంగుబాటు అనేది రకరకాల ప్రశ్నలకు వేదిక అవుతుంది. తను స్వయంగా, ఎందుకంటే తెలుగువాడుగా, తెలంగాణ వ్యక్తిగా మల్లోజుల వేణుగోపాల్ నాడు ప్రజలకు ఏమని సమాధానం చెప్పగలుగుతాడు? పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధం ఏంటి, తనకు చీఫ్ పదవి రాలేదనా, లేదంటే ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చి ఆయన మరో ప్రస్థానాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు? ఇప్పుడు ఏం చెప్తాడన్నా, ఇప్పుడు ఆయన ఏం చెప్పడానికి కూడా, ఆయనే సిఆర్పి సెక్రటరీ, పార్టీ మొత్తంగా
సెంట్రల్ రీజియన్ బ్యూరో సెక్రటరీగా ఉండి అనేక సంవత్సరాలుగా పోలిట్ బ్యూరో ఉండి అనేక సంవత్సరాలుగా ఆయన చెప్పినట్టుగానే 28 సంవత్సరాలు సీసీ నెంబర్గా ఉండి ఇవాళ మొత్తంగా 50 సంవత్సరాల మావోయిస్ట్ ఉద్యమం కావచ్చు, పీపుల్స్ వార్ కావచ్చు, నక్సలైట్ ఉద్యమం కావచ్చు, మొత్తం ఏం చేయలేదు, అంత చెడే చేసింది, అంత తప్పులే చేసింది అని అంటే మరి సిఆర్పి సెక్రటరీగా ఉండి మరి ఏం పార్టీని నడిపించినట్టు, పార్టీని ఎందుకు తప్పుదోవ పట్టించినట్టు, పార్టీ క్యాడర్కి ఎందుకు సరైన ఆదేశాలు ఇవ్వలేదు, సరైన రాజకీయ శిక్షణ ఇవ్వలేదు, సరైన మిలిటరీ శిక్షణ ఇవ్వలేదు. మరి ఇవన్నీ ఒక నాయకత్వ స్థానం. ఇప్పుడు ఇంటికి పెద్ద తల్లిదండ్రులు తప్పు చేసి పిల్లల మీద నెపవేస్తే ఎట్లా? ఇవాళ పార్టీ మరి తప్పు చేసిందా, తప్పు లైన్లో ఉందా, తప్పుడు పందాల ఉందా, ఉంటే సరిచేయాల్సిన బాధ్యత ఎవరిది? సరిచేయాల్సిన బాధ్యత సెంట్రల్ రీజియన్ బ్యూరో సెక్రటరీగా ఉన్నటువంటి మల్లోజుల పైనే ఆధారపడి ఉంటది. ఆయన మాటకి ఆయన ఉన్నది ఎక్కడ? మొత్తంగా కూడా సెంట్రల్ రీజియన్ బ్యూరోనే పార్టీ మొత్తంగా అత్యంత ఉద్యమ ప్రాంతంగా, పోరాట ప్రాంతంగా, లేకపోతే సైనిక పరంగానైనా, రాజకీయ పరంగానైనా, పార్టీ నిర్మాణ పరంగానైనా ఉన్నదే ఇక్కడ. మరి అక్కడ సరిదిద్దడంలో ఎందుకు మీరు దాన్ని సర్దిద్దకపోవడం కాకుండా ఇప్పుడు మొత్తం ఆ తప్పంతా వేరే వాళ్ళ మీద వేయడమో, లేకపోతే 50 సంవత్సరాల త్యాగాల చరిత్రని నష్టం చేసే, దెబ్బతీసే రీతిలో, అవమానపరిచే రీతిలో మాట్లాడితే ఎట్లా? ఇవాళ మీ అందరం కూడా మేము మా ఆరోగ్యాలు కోల్పోయినాం, మా విద్యను కోల్పోయినాం, మా అనేక అవకాశాలను కోల్పోయినాం, మేము బతుకున్నాం. కానీ మేము ఈరోజు కూడా బతుకున్నాం. కానీ చనిపోయినటువంటి కుటుంబాలు, వాళ్ళ భార్యలకి, వాళ్ళ భర్తలకి, వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ బిడ్డలకి ఈరోజు కూడా రామచంద్రారెడ్డి కొడుకు రాజచంద్ర ఇంకా ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో కోర్టులో రాయపూర్ కోర్టులో తన తండ్రి శవానికి పోస్ట్ మార్టం నిర్వహించాలని చెప్పి కోర్టులో పోరాడుతున్నాడు, ఇప్పటికి కూడా పోరాడుతున్నాడు. మరి అటువంటి వాళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్పాలి? భర్తలను కోల్పోయిన భార్యలను కోల్పోయిన భర్తలు, బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు, అన్నని, తమ్ముని, అక్కని, చెల్లని. ఫైనల్కి వచ్చాను. ఇప్పుడు ఇన్నయ్య గారు మామూలుగా పార్టీలో రెడ్డి, వెలమ, మాదిగ, మాల, బ్రాహ్మణ కులాల ఆధిపత్యం వల్లనే బయటికి రావాల్సిన అవసరం ఏర్పడిందంటారా? తను బ్రాహ్మణ కులం చెందిన వ్యక్తి, తిరుపతి ఎస్సీ కులం. సో కులాల ఆధిపత్య పోరాడేది ప్రస్తుతం ఉందని మనం భావించవచ్చా? అంటే కులాల ఆధిపత్యము లేకపోతే ఇంకా చిన్న చిన్న ఏవైతే కారణాలు వస్తుంటాయో పార్టీలో ఉన్నప్పుడు, మానవ మాతృలు కాబట్టి వాళ్ళు ఎంత పెద్ద అనన్య త్యాగాలు చేయడానికి, మొత్తంగా రక్త సంబంధం కంటే వర్గ సంబంధం గొప్పదని విప్లవోద్యమాలు పోయినప్పటికీ అక్కడ కూడా చిన్న చిన్న మనుషులం కాబట్టి పొరపాటు జరుగుతుంటాయి. ఆలోచనలు కావచ్చు, అవగాహనలు కావచ్చు, ఆచరణలు కావచ్చు, జరిగినటువంటి వారిని సర్దిద్దుకునే అవకాశం బ్రహ్మాండంగా పార్టీలో ఉంటుంది. అవన్నీ వదిలిపెట్టి ఇవాళ ఇటువంటి పద్ధతిని ఎంచుకొని ఒక ఉన్నత శిఖరంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ పద్ధతిని ఎంచుకుంటే ఇదెవ్వరు కూడా ఆయన మంచి పని చేసిండు, గొప్ప పని చేసిండు, అది చాలా గొప్ప పని అయితే ఎవ్వరు భావిస్తలేరు. శత్రువే, ప్రజలు కాదు, విప్లవ శ్రేణులు కాదు, శత్రువు కూడా భావిస్తలేడు. మరి అటువంటి పరిస్థితులలో మరి ఈరోజు సరే మరి ఆయన ఏ బలహీనత గురైండో, ఏ తిరుగుమని ఆయన ఆలోచనలు వచ్చినాయో, నేనైతే ఇతర ఏ కారణాలు సిద్ధాంతపరమైన, పందాపరమైన, లేకపోతే మీరు అన్నట్టు పదవీపరమైన విషయాలైతే బలమైన విషయాలు కాదని అనుకుంటున్నా. మరి ఆయన మరి ఎందుకు ఆ విధంగా అనేది ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత మరి ఆయన ఇప్పుడు రేపు ఎల్లుండో ప్రెస్ ముందు ఏం చెప్తారో తెలియదు. మరి ఏది ఏమైనా ఇటువంటి నిర్ణయాలు ఎవ్వరం తీసుకున్నా, నేను చేసినా ఎవ్వడం చేసినా మనకు చేతగాకపోతే నోరు మూసుకొని మనకు చేతనైన పని చేద్దాం కానీ, త్యాగాలని హేళన చేయడం కానీ, అమరుల యొక్క ఆ గొప్పతనాన్ని మనం తక్కువ చేయడం కానీ ఎవ్వరం చేసినా తప్పే. అది నేను చేసినా ఎవరం చేసినా తప్పనేదే నా అభిప్రాయం. ఓకే అండి, థ్యాంక్ యూ గాదయ్య గారు. మొత్తానికైతే మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు సంచలనం అయితే రేపుతోంది. మాజీ మావోయిస్టులు కొంతమంది పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మల్లోజుల వేణుగోపాల్ 4 దశాబ్దాల తన జీవిత ప్రస్థానంలో ఈరోజు పార్టీకి ద్రోహం చేసే లొంగిపోయాడని చెప్పి డైరెక్ట్గానే ఆరోపిస్తున్నారు.
కొంతమంది మాత్రం మల్లోజుల వేణుగోపాల్ రకరకాల పరిస్థితుల రీత్యా లొంగిపోయాడు, ఖచ్చితంగా మావోయిస్టు పార్టీలో ఉన్న నేతలు జనజీవన స్రవంతిలోకి వచ్చి ఆయుధాలు వీడాలి అన్న నినాదమే మల్లోజుల వేణుగోపాల్ నినాదమే తమ నినాదం అంటున్నారు. మొత్తానికైతే మావోయిస్టు పార్టీ అగ్రనేత లొంగుబాటు అనేది మిగతా ఉన్న ఎందుకంటే గణపతి కానీ మల్లారాజిరెడ్డి కానీ మిగతా చాలామంది కొంతమంది అగ్రనేతలే ప్రస్తుతం పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ అయితే ఎక్కడ ఎవరికి కనెక్టివిటీలో లేరు. కానీ ఈ మధ్య జరిగిన కొంతమంది ఎన్కౌంటర్ల వెనుక మల్లోజుల వేణుగోపాల్ పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో మల్లోజుల వేణుగోపాలే తన నోటితోనే ఏం జరిగింది, మావోయిస్టు పార్టీలో ఏం జరుగుతుందన్న విషయాన్ని బయటకు వెల్లడిస్తే ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 61 మంది 60+1 తనతో పాటు పూర్తిగా పోలీసుల ముందు లొంగిపోయాడు. ఆ లొంగుబాటు తర్వాత మావోయిస్టు పార్టీ ప్రస్తుతం అయితే పోలీసుల దగ్గర ఉన్నాడు. తను కూడా మీడియా ముందుకు వచ్చి ఏ విషయాలు చెప్తాడనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది.